హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం రుణ విమోచన దీపం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. రుణ విమోచన దీపం పెట్టుకోవడానికి పూజగా శుభ్రం చేసుకోండి. ఫస్ట్ బియ్యం వేసుకోవాలి. బియ్యం మీద 2 ప్రమిదలు పసుపు రాసి నీట్గా బొట్టు పెట్టుకొని 2 ప్రమిదల్లో నూనె పోసి ఒత్తులు ఒకటి తూర్పు, ఇంకోటి ఈశాన్యం, ఇంకొకటి ఉత్తర దిక్కు చూసేలా వెలిగించాలి. దీపం వెలిగించాక బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత ఒక మంత్రం చూపించాను కదా, ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ గణేశ రుణం చింది స్వాహ నమ అని 51 సార్లు చదవాలి. అలా 3 వారాలు చేయాలి. బుధవారమే చేయాలి. 3 బుధవారాలు చేస్తే మన అప్పుల బాధలు అవి తీరుతాయండి. తర్వాత వినాయకునికి గరిక సమర్పించాలి ఫ్రెండ్స్. వినాయకునికి తర్వాత మనం దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళి వినాయకుని దర్శనం చేసుకొని గరిక సమర్పించి వచ్చాక ఆ బెల్లాన్ని ప్రసాదంగా ఇంట్లో అందరూ తీసుకోవాలి. ఇలా 3 వారాలు చేయాలి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పూజ గది కూడా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.